వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ పాలనలో నిత్యం వినిపించే పేరు టెక్నాలజీ. ఫైళ్ల నుంచి ఫీడ్బ్యాక్ వరకు, పిడుగుల నుంచి అవినీతిపై సమాచారం దాకా అంతా టెక్నాలజీతోనే నడిపిస్తున్నారు. అయితే టెక్నికల్గా ఇంత అప్డేట్గా ఉన్న ఆ శాఖల అధికారులకు సీఎం అక్షింతలు ఎందుకు వేశారు? ప్రజల విషయంలో సక్సెస్ అయిన టెక్నాలజీ సమాచారం కీలక సమయంలో ఎక్కడ లెక్క తప్పింది? అందుబాటులో ఉన్న టెక్నాలజీని అన్ని విషయాల్లో అందిపుచ్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ప్రయత్నం జరుగుతోంది. రియల్ టైం గవర్నెన్స్ మీద సీఎం నిత్యం సమీక్ష చేస్తున్నారు. అవినీతి నిర్మూలనలో సైతం టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు. జనం ఊహించని విషయాల్లో టెక్నాలజీతో అబ్బురపరిచారు. ముఖ్యంగా వెదర్ రిపోర్ట్ విషయంలో ప్రశంసలందుకునేలా అధికారులు పనిచేశారు. వివిధ సంస్థలతో కుదిరిన ఒప్పందంలో భాగంగా పిడుగులు పడే విషయాన్ని కూడా ముందుగానే పసిగట్టి చెప్పేస్తున్నారు. 60 నుంచి 70% ఖచ్చితత్వంతో సమాచారం ఇవ్వడంతో పాటు ఆయా ప్రాంతాల వారిని ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. పిడుగుపాటుకు అరగంట ముందుగానే సమాచారం తెలియడంతో ఆయా ప్రాంతాల వారిని అలర్ట్ చేయడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. పిడుగులు, వర్షాల సమాచారాన్ని ముందే ఇచ్చి అప్రమత్తం చేయడంపై సీఎం కూడా అధికారుల్ని అభినందించారు. అయితే విశాఖ పర్యటన విషయంలో మాత్రం ముఖ్యమంత్రి భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నెల 6వ తేదీన ఉత్తరాంధ్ర వెళ్లేందుకు మొదట సీఎం ప్లాన్ చేసుకున్నారు. ముందుగా వైజాగ్ వెళ్లి అక్కడి నుంచి అరకు వెళ్లాలన్నదే సీఎం టూర్ షెడ్యూల్. దీనికోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులు, అధికారులు అక్కడికి వెళ్లి సీఎం కోసం సిద్ధమయ్యారు. ఆ రోజు ఉదయం సీఎం కూడా పర్యటనకు రెడీ అయ్యారు. అయితే అదే సమయంలో అధికారులు గంట ముందొచ్చి వాతావరణం ప్రతికూలంగా ఉందని, వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో సీఎం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇది జరిగిన 2 రోజులకు సీఎం వాతావరణ పరిస్థితులు, రుతుపవనాలు, సాగు అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్వయంగా సీఎం పర్యటనకు వెళుతుంటే గంట ముందు వరకు వెదర్ రిపోర్ట్ సరిగా ఇవ్వలేని వీరు వాతావరణ పరిస్థితులపై ఎలా అప్రమత్తం చేస్తారంటూ సీఎం పెదవి విరిచారు. అన్ని వైపుల నుంచి వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించుకుని వర్షాల విషయం కనీసం ఒకరోజు ముందైనా ప్రజలకు తెలియచేయాలి కదా అని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటనకే గంట ముందు వరకు వాతావరణాన్ని అంచనా వేయలేకపోతే ఇక ప్రజలకు ఏ సమాచారం ఇస్తారని సీఎం చీవాట్లు పెట్టారట. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ శేషగిరిబాబు, మరో ఐఏఎస్ అధికారి బాబును సీఎం దీనిపై ప్రశ్నించారని సమాచారం. సీఎం పర్యటన ఉన్న విషయం తెలీదా? అక్కడ వాతావరణ పరిస్థితులపై కనీసం 10 గంటల ముందైనా అంచనా వెయ్యలేరా అని ప్రశ్నించారట. దీంతో అధికారులు తడబడ్డారని సమాచారం. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి అందుబాటులో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీని సమర్థంగా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి చెందారు.